ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ నుంచి నడుస్తాను. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, లేకపోతే శేఖర్ భాష ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. మీరు వాళ్ళని తిట్టుకోవడం, వాళ్ళు మిమ్మల్ని తిట్టుకోవడం, లేకపోతే మీరు వాళ్ళ మీద మాట్లాడడం, తను మీ మీద మాట్లాడడం. ఎవ్రీ డే ఈజ్ గోయింగ్ టు బి రొటీన్ ఓన్లీ. ఏంటి దీనికంటే ఒక అంతం ఉండదా? దీనికంటే ఒక ముగింపు అనేది ఉండదా? అంటే మీ కెరియర్ ప్లాన్స్, నేను డే 1 నుంచి కూడా మీకు కళ్యాణ్ దిలీప్ సింకోరా సార్ ఇంటర్వ్యూ తర్వాత మీరు ఇక్కడికి ఒక 1 టైం వచ్చారు. దాని తర్వాత మనం మాట్లాడాం. నేను అప్పుడు కూడా మిమ్మల్ని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు దీనికంటూ ఒకటి ఫినిషింగ్ ఉండదా? ఏంటి అసలు కెరియర్ ప్లాన్స్ అసలు ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా? నేను ఇంతకుముందు వరకు కూడా డిపెండెంట్ ఉండాను. రాజ్ తరుణ్ ఎప్పుడో విడిపోలేదు. రాజ్ తరుణ్ విడిపోయాక నేను మస్తాన్తో రిలేషన్షిప్లో ఉన్నాను అని అంటున్నారు. నేను రాజ్ తరుణ్ విడిపోలేదండి. 4 months ఎగో అతను ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఇంట్లోంచి మాత్రమే వెళ్ళాడు. ఇప్పటికీ విడిపోలేదు. విడిపోను నేను. నాకు రాజ్ తరుణ్ కావాలి. వస్తాడు మనిషి. క్లోజర్ వెళ్ళిపోవాలంటే విడిపోతామేమో. ఒకటి, రాజ్ తరుణ్ మీద కేసు వెనక్కి తీసుకుంటారా? ఫస్ట్ పాయింట్. 2, అసలు శేఖర్ భాష అనేవాడు రాకపోయి ఉంటే అసలు ఎఫ్ఐఆర్ కూడా 2వ రోజే తీసేసేదాన్నండి. రాజ్ తరుణ్ పైన ఇప్పుడు కూడా కేసు ఉంచాలనే లేదు. నేను తీసేస్తానేమో, రేపే తీసేస్తానేమో, తీసేసానే ఏమో, ఆల్రెడీ కోర్టులో ఉందేమో, ఆల్రెడీ మేబీ గుడ్ న్యూస్ తో త్వరలో వస్తానేమో. అలాగే అట్ ద సేమ్ టైం నా కెరియర్ది కూడా గుడ్ న్యూస్ తో త్వరలో వస్తాను నేను. అవునా? అంటే మంచిగా చక్కగా. అవునా? ఈ నెగిటివ్ కామెంట్స్ ఇవన్నీ మరి అసలు నాకు ఏవి ఫరక్ పడవండి. ఏది కూడా ఇది అవ్వట్లేదు. ఎందుకంటే నిజం నాకు తెలుసు. ఆ నెగిటివ్ కామెంట్స్ లో కూడా ఆడియో కాల్ రికార్డింగ్స్ లో ముందు ఒకటి తర్వాత ఒకటి ఉంటదండి. ఒకటి వినేసి, ఒక బిట్ వినేసి జడ్జిమెంట్కి మనం వెళ్ళొద్దు అంటాను నేను. ఆ ముందు వెనక కూడా నేను ప్రూవ్ చేసుకోగలను. ప్రతి కాల్ కి ముందు వెనక ఉంది, ముందు వెనక ఉన్నాయి. సో నాకు తెలిసి ఏవైతే కొన్ని కాల్ రికార్డింగ్స్ వచ్చాయి వాటికి కూడా ముందు వెనక ఉన్నాయండి. అంటే చింటూ కాల్ది, ఇప్పుడు చింటూతో నాకు ఏదో యూనిత్ రెడ్డితో వాస్తవంగా చెప్పాలంటే నేను ఒక రోజు తన కాల్ తీసుకున్నాను. అది రికార్డ్ చేయడం కూడా జరిగింది విత్ హిస్ పర్మిషన్. బట్ ఏంటంటే అన్ఫార్చునేట్ గా నా దగ్గర ఆ ఫుటేజ్ అనేది మిస్ అయింది. ఇప్పుడు నేను బయట పెట్టడానికైనా కూడా. ఓకే. సో ఆ రోజు నేను బేసిక్గా తీసుకున్న వాట్సాప్ కాల్ అంటే కొన్ని కారణాల వల్ల యాక్చువల్లీ ఆ ఫుటేజ్ అనేది నా దగ్గర మిస్ అయ్యింది అది. సో ఆ కాల్లో వచ్చేసి యూనిత్ రెడ్డి హీ యూస్ టు స్పీక్ విత్ మీ లైక్ ఏమన్నాడంటే, శేఖర్ భాష అని పిలిపించండి, డైరెక్ట్గా మాట్లాడుకుందాం, ఆపుతాడా? ఓకే, ఆపకపోతే వి ఆల్సో హ్యావ్ సమ్ ఎవిడెన్స్, అవి కూడా నేను బయట పెడతానని చెప్పేసి మాట్లాడడం జరిగింది. రైట్, మరి ఏంటంటే వాటి గురించి ఏం చెప్తారు మీరు? శేఖర్ భాష ఒక అమ్మాయితో, మరి అమ్మాయి ఒక ప్రాస్టిట్యూట్ అవ్వనివ్వండి, లేకపోతే ఒక గర్ల్ ఫ్రెండ్ అవ్వనివ్వండి, ఫ్రెండ్ అవ్వనివ్వండి, ఎవరైనా ఒక అమ్మాయితో సెక్స్ అయిన తర్వాత ఆ అమ్మాయిని నీల్ డౌన్ చేపించి వీడు నుంచోని ఆ అమ్మాయి మొహం మీద యూరిన్ పోసాడు. ఆ వీడియో ఉంది. మరి చూపించకూడదు మనం ఇప్పుడు అది, బట్ మిగతా వాళ్ళందరూ చూసారు. ఇప్పుడు పోలీసులు కూడా చూపించాము మేము ఇవాళ. యూరిన్ పోసాడు అని మొహం మీద. మరి అతనికి రెస్పెక్ట్ ఉమెన్ అంటే భార్గవి గారికి తెలిసే ఉంటుంది ఈ విషయం. మరి అంత సపోర్ట్ చేసే వీడియో ఉందండి, చూపించండి. లేదండి, వద్దు. కళ్యాణ్ సార్ చాలా స్ట్రిక్ట్గా చెప్పారు వద్దు అని. అండ్ మోర్ ఎవిడెన్సెస్ కూడా కావాలి మాకు. బట్ చూసారు, అందరూ చూసారు. ఇంకా అతని చాటింగ్స్ ఉన్నాయి అందరు అమ్మాయిలతో. ఎంత హస్కీగా మాట్లాడుతున్నాడు. నాకు అక్కడ అందుకే ఉట్రాజా ఉట్ బ్యాచ్ అనిపించింది. ఇప్పుడే శేఖర్ భాష గారు సీరియస్లీ ఇప్పుడే యూరిన్ పోసాడండి. అమ్మాయి మొహం మీద యూరిన్ పోసాడు. అమ్మాయి పేరు మౌనిక. అమ్మాయి స్పాలో పనిచేస్తుందంట. షీ ఈజ్ వర్కింగ్ రైట్ నౌ ఇన్ వైజాగ్. అమ్మాయితో కాల్ కూడా మాట్లాడారు. కాకపోతే అమ్మాయికి పెళ్ళయింది అండ్ అమ్మాయి చాలా రిక్వెస్ట్ చేస్తుంది బయటికి వద్దు అని. బట్ అమ్మాయితో మాట్లాడిన కాల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. శేఖర్ భాషకు తెలుసు కదండి, చెప్పమనండి అది జరిగిందో లేదో. శేఖర్ భాషని మౌనిక ఎవరైనా అడగమనండి. స్పాలో పనిచేసే మౌనిక ఎవరైనా అడగండి. సో బేసిక్గా ఏంటంటే, అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చేస్తున్నారండి ఫోన్. నాకు అంటే నా వరకు చెప్తున్నాను, నేను ఒక అమ్మాయిని. నాకు అంటే నా వరకు ఏంటంటే అమ్మాయిలకి ఎక్కడంటే, అమ్మాయిలనే కాదు లేడీస్ ఒకవేళ తప్పు చేసినా సరే ఆ తప్పు వెనకాల ఒక కారణం, బలమైన కారణం ఉండే ఉంటుంది. నేను ఆ కారణాన్ని వెతకడానికి ట్రై చేస్తాను. అలాగని వాళ్ళని తప్పు అని అనను. ఈవెన్ నేను మగాళ్ళ విషయంలో కూడా అంతే ఇదిగా మాట్లాడతాను. అందరూ తప్పులు చేస్తున్నారంటే ఆ తప్పు వెనకాల ఒక బలమైన రీజన్ ఉండే ఉంటుంది అని నేను ఫస్ట్ నుంచి ఆలోచిస్తాను. నా పాయింట్ కూడా అలాగే ఉంటుంది. అంటే నన్ను ఎంతమంది తిట్టుకున్నా పర్లేదు, కానీ ఈ విషయంలో నేను మీ పట్ల కూడా నేను మాట్లాడడానికి ద మెయిన్ రీజన్ నేను ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో చెప్తున్నాను. ఇప్పటి వరకు నన్ను మీరు చాలా మంది కామెంట్స్ చేయడం జరిగింది. సమ్ ఎల్ అని, లేకపోతే రాధిక 2.0 అని, లేకపోతే
మరొక లావణ్య సిస్టర్ అని నన్ను మీరు చాలా విధంగా కామెంట్స్ చేయడం చేశారు. కాబట్టి నేను ఈ ఇంటర్వ్యూ త్రూ చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను లావణ్యకి సపోర్ట్ చేయడానికి ది మెయిన్ రీజన్ షీఈ్ ఆల్సో వన్ ఉమెన్. ఓకే, అందరూ ఒకే పక్షపాతంగా వెళ్ళి ఆ అమ్మాయి మీద పడిపోతే అక్కడ వచ్చేది ఏం లేదు. ఎండ్ ఆఫ్ ది డే తన మీద అంటే ఏదో సాధించేసామని అందరూ అనుకుంటున్నారు, కానీ అక్కడ ఏం ఉండదు. అంటే ఈ టైంలో తను ఒంటరిగా ఉంటుంది ఇంట్లో అండ్ దట్టు చాలా డీమారలైజ్డ్ అయ్యి ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక అమ్మాయి, మెంటల్గా ఒక స్టెబిలిటీ లేని అమ్మాయి. ఈరోజు కోల్కతాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఎంతమంది దాని మీద ఇచ్చేస్తున్నారు. సరే, ఈ అమ్మాయి మీరందరూ కాల్ రికార్డింగ్స్ అన్ని విని ఒక పక్షాన్ని దాన్ని క్యారెక్టర్ డిసైడ్ చేయడం అనేది రియల్లీ చెప్తున్నా చాలా తప్పది. అంటే కాల్ రికార్డింగ్కి ముందేముంది, కాల్ రికార్డింగ్ తర్వాత ఏం జరిగింది, ఇవన్నీ కూడా మనం ఒకసారి కన్సిడర్ చేసుకుంటే కూడా చాలా బెటర్. అండ్ దట్టు ఏంటంటే ఆ అమ్మాయి అలా చేయడానికి గల సిచ్యువేషన్స్ ఏమై ఉంటాయి ఒకసారి ఆలోచించండి. ఓకే, ఎవరో ఇప్పుడు బేసిక్గా రాజ్ తరుణ్ లావణ్యకి సంబంధించి ఆ ఇష్యూ ఏదైతే ఉందో అది వాళ్ళిద్దరి మధ్య కాస్త బయటకు వచ్చింది. అఫ్కోర్స్ మిగతా వాళ్ళంతా మాట్లాడడంలో తప్పులేదు. కాకపోతే మనం మాట్లాడేటప్పుడు ఒకసారి ఆచితూచి ఏం మాట్లాడుతున్నాం, వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మనకేం తెలుసు అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. అండ్ దట్టు ఎవరో థర్డ్ పర్సన్ వచ్చి తన పర్సనల్ లైఫ్ గురించి ఆల్మోస్ట్ ఒక 2 months నుంచి మాట్లాడుతున్నాడంటే నిజంగా తనకి తెలిసే ఉంటుందా? అండ్ తనే ఒప్పుకుంటుంది, తనకు అతను ఎవరో మాకు తెలీదు, మధ్యలో వచ్చాడు అని తనే చెప్తుంది. ఈవెన్ అదే విషయాన్ని రాజ్ తరుణ్ కూడా ఒప్పుకున్నాడు ఒక స్టేజ్ మీద. సో కార్నర్ చేయడం అనేది నిజంగా చాలా అంటే చాలా తప్పు. ఆ సిచ్యువేషన్స్కి ముందేం జరిగాయి, తర్వాత ఏం జరిగాయి, కాల్ రికార్డింగ్స్ ఒకటే బయటకు వస్తున్నాయి, కాల్ రికార్డింగ్ ముందేం జరిగింది, కాల్ రికార్డింగ్ తర్వాత ఏం జరిగింది, అసలు ఆ కాల్ రికార్డింగ్లో సిచ్యువేషన్ ఏం జరిగింది అనేది ఒకసారి ఆలోచించి మాట్లాడితే బెటర్. ఎందుకంటే ఇంతమంది తనకి సపోర్ట్ చేయరు కాబట్టి. రైట్ లావణ్య గారు? యా అండి, యా. సో శేఖర్ భాష ఆపాలి ఇదంతా దయచేసి. అండ్ తను ఏదో అనుకుంటున్నాడు. ఈవెన్ చింటూ విషయంలో, చింటూ వాళ్ళ వైఫ్ కూడా నాకు మంచి ఫ్రెండ్ అండి. మా ఇంట్లో మేమందరం కలిసి ఉన్నాము. అమ్మాయి ఫేస్ అయితే బ్లర్ చేయండి. తప్పకుండా. సో పోయిన సంవత్సరం ఇది మా ఇంట్లో మా తమ్ముడు, నేను, రాజు, చింటూ వాళ్ళ వైఫ్ ఇక్కడ ఉంది. సో మరి మేము ఉన్న మనుషులమే. మేము మాట్లాడుకున్నప్పుడు కూడా ఎందుకు మాట్లాడుకున్నామని కూడా మాకు తెలుసు. అది మేము ప్రూవ్ చేసుకోగలం. దాని ముందు కూడా అదే మస్తాన్ మరి అదే చింటూని మాట్లాడేవా, కాల్ తొందరగా మాట్లాడు అని ఆ రూమ్లో అతను ఉండి ఈ రూమ్లో ఇక్కడ అతనితో మాట్లాడిస్తున్న కాల్ అండి. అది నాకు తెలిసే మేము మాట్లాడాము. దాన్ని ఏమంటారు, ఉడికిచ్చడానికి ఒక కాల్ అంతే. అది దాన్ని తీసుకొని ఇప్పుడు రోజు తమ్నైల్స్, మంచం కోల్డ్ అని నేను ఎవడో ఒక ర్యాండమ్ పర్సన్తో మాట్లాడుకోవడం కంటే నా ఫ్రెండ్తో మాట్లాడుకుంటాను. శేఖర్ భాషకి ఎలా వచ్చేయండి ఆ కాల్ రికార్డింగ్స్ అన్ని? మస్తాన్ ఇచ్చాడండి. మస్తాన్కి ఎందుకు మీ మీద ఎంత గ్రడ్జ్? అంటే పాతది కేసు పెట్టామని చాలా ఉంటుందండి అతనికి. అఫ్ కోర్స్ ఇప్పుడు కొట్లాట ఒకటి జరుగుతున్నప్పుడు గ్రడ్జ్ మీదే ఇవన్నీ మీరు చూసే ఉంటారు. అతను నాతో ఎలా మాట్లాడుతున్నాడు, నా వెనకాల కరాటి కళ్యాణితో ఎలా మాట్లాడుతున్నాడు అన్నది అందరికీ తెలిసే ఉంది. సో అతను నన్ను నాశనం చేయాలి అన్నదే ఇది. ఆ నాశనం ప్రాసెస్లోనే మా పేరెంట్స్తో మాట్లాడడం, ఈ కాల్, ఇదంతా. నాకు ఇప్పుడు కొంచెం డౌట్ వస్తుంది ఏంటంటే అసలు శేఖర్ భాషను పంపించింది మస్తాన్ ఏంటి గుంపు తీసి, ఒకళ్ళు రాజకీయ సంబంధం లేకపోతే అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ప్లాన్డ్ ఇవంతా కూడా వీళ్ళ నుంచి వస్తుంది కాబట్టి. ఎందుకంటే రాజ్ తరుణ్కి అయితే అలవాటు లేదండి ఇలా రికార్డ్ చేయడం, ఇదంతా రాజ్ తరుణ్ కాదు ఇది. లేకపోతే 11 ఏళ్ళు ఎందుకు ఉంటామండి కలిసి. అండ్ రాజ్, ఐఎమ్ సారీ రా, నీకు ఒకలా ఇదైందంటే నేను నీ ఒక్కడికి మాత్రం పర్సనల్గా నేను సారీ అయితే చెప్పుకుంటా. ఎందుకంటే మేము కొట్టుకున్నా అండి, ఇవాళ కొట్టుకుంటాం, రేపు పొద్దునకి ఏమి ఉండేది కాదు. దిస్ ద ఫస్ట్ టైం. ఇప్పుడు 2 months అవుతుంది నేను వాడి మొహం చూడలేదు, రాజ్ తరుణ్ ఫేస్ చూడకుండా, మాట్లాడకుండా, గొంతు వినకుండా. చాలా నరకంగా ఉంది. మరి అతను ఎలా ఉండగలుగుతున్నాడో, లేదా వదిలించుకోవాలని ఇది అంటున్నాడో మరి గుర్తు రావట్లేదా. రాజ్ మిన్నీకి కూడా ఒంట్లో బాగాలేదు, లాస్ట్ డేస్లో ఉంది. చిన్న కుక్క పిల్ల అండి, చిన్న కుక్క పిల్లని తీసుకొని వచ్చాడు 11 ఏళ్ల క్రితం నాకు కావాలి అని. ఇప్పుడు ఒక అమ్మ ఒక పిల్లోడిని నా కొడుకు ఇది కావాలి అంటే ఎలా అయితే యాక్సెప్ట్ చేసేదో, రాజు ఏదైనా ఇది కావాలి అంటే నాకు ఇది కావాలి అంటే అలాగే యాక్సెప్ట్ చేసేదాన్ని. 11 కుక్కలు అయ్యాయి. ఇప్పుడు మిగతా వాళ్ళందరికీ కుక్క ఏమో, మాకు మేము పిల్లలకి పెంచుకున్నాం. వీఆర్ లూజింగ్. ఇప్పుడు 11 yearsకి అయ్యేసరికి ఓల్డ్ ఏజ్ అయ్యాయి. చివరి రోజుల్లో కూడా రాజు చూడు లేకుండా ఉన్నాడు. అసలు మాల్వి మల్హోత్రాకి ఏం కావాలో నాకు అర్థం కావట్లా. ఆవిడ ఒక అమ్మాయి అయి ఉండి ఇంకొక మనిషికి సంబంధించిన మనిషిని తీసుకుందామే. రాజ్ వెనక్కి రావాలి.
ఓకే వచ్చి రాజ్ నీ సినిమాలు నువ్వు చేసుకో, ఏదో నా దగ్గర ఉండాలి, నాతో సంసారం చేయాలని కూడా నేను అన్ను. నీ పని నువ్వు చేసుకో, డోంట్ స్టే విత్ దట్ కైండ్ ఆఫ్ ఉమెన్. అదొక్కటే చెప్పగలను. అండ్ శేఖర్ భాష పైన కూడా నాకేం కోపం లేదండి. నేనంతా నెగిటివిటీనో లేకపోతే ఒక కోపం కూడా ఎక్కువసేపు పెట్టుకునే మనిషిని కాదు. మ్యాక్సిమం 5 minutes అండి ఎంత కోపం ఉన్నా. మళ్ళీ ప్రేమ గెలిపోయి అలాగే నేనే సారీ చెప్పేసుకొని మాట్లాడేసుకుంటాను. అంతే ప్రేమగా ఉండే మనిషిని కూడా. బట్ ఈ రోజున ఇన్ని మాటలు పడాల్సి వస్తుంది. శేఖర్ భాష కూడా ఓడిపోతానేమో అని అనుకుంటున్నాడు. ఆయన కూడా మరి అంతే పెద్ద మనసు చేసుకొని వదిలేమనండి. గెలుపోటములు అంటూ ఏముండవు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఎవరైనా కూడా దీన్ని ఒక 4 రోజులు అయితే మర్చిపోతారు తప్ప ఇక్కడ గెలుపు ఓటములు అనేది ఇదేమైనా పెద్ద ఒలింపిక్స్ గెలుపు ఓటముల గురించి మాట్లాడుకోవడానికి నథింగ్ కదండి. మీరు కూడా అంటే చాలా ఎమోషనల్ అవుతున్నారా కుక్క పిల్ల గురించి చెప్పి? సీరియస్ యా అండి, లాస్ట్ డేస్ లో ఉంది తను, మినీ దాని పేరు. రాజ్ తరుణ్ ఇంత చిన్న పప్పి అప్పటి నుంచి తీసుకొచ్చాడు. తన ఫేవరెట్స్ కూడా తనకు ఉంటాయి కదండి, డాగ్స్ కూడా. మరి కుక్క పిల్లని అనుకున్నా, మరి కుక్క పిల్లకి డాడీ రాజ్ తరుణే కదా. ఇన్ని సంవత్సరాలు అయితే ఇప్పుడు కనిపించట్లేదు, మనిషిగా కూడా కనిపించట్లేదు. మిన్నీ స్కూబీ అండి 11 years ఎగో. అండ్ లాస్ట్ డేస్లో ఉంది అది. అలాగే కూర్చొని చూస్తుంది. మరి మనిషి ఒకసారైనా వస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు చూస్తే అట్లీస్ట్ ఇప్పుడు నేను ఇక్కడ ఉంటాను, ఇంటికి వెళ్ళేసి ఒకసారి చూసి రమ్మనండి. ప్రాణాలు పోయాక ఎలాగో తిరిగి తీసుకురాలేరు కూడా. మా ఇంట్లో ప్రేమగా ఉండేవాళ్ళం అండి. పిల్లి కుక్కలు కూడా ఇంత కలిసిపోయి ఉండేవి. ఇంత చిన్న కుక్క పిల్లని చేతుల్లో అలా 11 సంవత్సరాలు చాలా ఈజీగా గడిచిపోయాయి. వీళ్ళందరూ ఇప్పుడు ఈ రోజున వచ్చి చాలా ఈజీగా మాట్లాడేస్తున్నారు. మరి 11 సంవత్సరాలు మా ప్రేమ కూడా ఉంది కదండి. ఇవన్నీ ఏంటి, ఫ్యాబ్రికేటెడ్ ఫొటోసా, ఎడిటెడ్ ఫొటోసా? మా లైఫే 11 ఏళ్ళ నుంచి. అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా అండి అసలు ఎంత ఇదిగా ఉన్నారు. 2013-14లో పిక్స్ ఇవి వైజాగ్లో. చిన్నోడు. సో యా, ఎందుకు వచ్చిందో ఇప్పుడు రాజు మళ్ళీ ఇంకొక కుక్క పిల్లని తెచ్చుకున్నాడు. అలా ప్రతిదీ నాకు చూసింది నాకు కావాలని ఏడ్చేవాడు. అలా 15 కుక్కలు అయ్యాయండి. అండ్ రాజ్, రూడీ, ఇదే చిన్న పాప రూడీ ప్రెగ్నెంట్ ఉంది. రాజ్ నాకు తెలిసి బొజ్జులో 4 పిల్లలు ఉంటాయి. వస్తే ఆడుకోవచ్చు. వచ్చేస్తావా? ఏ పప్పి అయినా పప్పి నోట్లోకి వెళ్ళి ఫస్ట్ ముక్కు పెట్టేస్తారండి. పప్పీస్ దగ్గర చాలా బేబీ స్మెల్ వస్తుంది. చాలామందికి అది ఇష్టం. ఇప్పుడు కొంతమందికి కిరోసిన్ స్మెల్ అలా రాజతరుణ్కి కుక్క పిల్లల స్మెల్ ఇష్టం. వెళ్ళి చూస్తాడా, కుక్క పిల్ల నచ్చేస్తే తీసుకొచ్చేసుకుంటాడు అలా.